రైట్. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1:39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ టైంలో ఒక్కసారిగా సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజేఎం మెడికల్ కాలేజ్ బిల్డింగ్ జనావాసాలపై ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్తో సహా 2 భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికల్ అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యాహ్నం సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు 242 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన విమానానికి పలుమార్లు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. జూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పలుమార్లు ఎయిర్ ఇండియా విమానం మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు చెలరేగాయి. మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారని సిపి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాంసపు ముద్దలుగా దేహాలు ఉన్నాయని సిపి జ్ఞానేంద్ర సింగ్ వెల్లడించారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సిపి తెలిపారు. సిటీ సివిల్ ఆసుపత్రికి 100కి పైగా మృతదేహాలు తరలించినట్లు సిపి తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1:39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ టైంలో ఒక్కసారిగా సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజేఎం మెడికల్ కాలేజ్ బిల్డింగ్ జనావాసాలపై ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్తో సహా 2 భారీ భవనాలకు మంటలంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికల్ అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు 242 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.